నేటికి 16 రోజుల ముందు ఆగస్టు 9వ తేదీన కలకత్తాలో ఒక హాస్పిటల్లో పీజీ చేస్తున్నటువంటి ఒక మహిళ వైద్యురాలిపై నిర్దాక్షిణ్యమైనటువంటి అత్యాచారం చేయడం జరిగింది. మరి ఇలాంటి నేరాలు ఈనాటిది కాదు, ప్రతిరోజు ఇలాంటి నేరాలు ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. దేశం మొత్తాన దీని యొక్క నిరసన తెగలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వము మరియు పోలీసుల నిర్లక్ష్యం వల్లనే నేడు మహిళలకు రక్షణ అనేది కరువైనది. గత సంవత్సరం ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారము 4,45,256 అంటే దాదాపు 4.5 లక్షల వరకు కేసులు నమోదయ్యాయి. అత్యాచారాలపై ఏదో ఒక రూపంలో మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉంది. 2022లో 31,516 కేసులు నమోదైతే 2018లో 3,38,000 అంటే ఈ సంవత్సరం 76% నేరాలు అంటే అత్యాచారాల యొక్క కేసులు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా 25% పిల్లలు ఉండడము గమనార్హము. బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇందులో 12% కేసులు మాత్రమే నమోదయ్యాయి, ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. దీనికి కారణము సమాజము, తల్లిదండ్రులు, పోలీసులే మౌనం వహించడము. ఈ పని 94% వరకు అతి దగ్గరి వారే ఈ యొక్క దుర్మార్గానికి పాల్పడుతున్నారు. ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్షలు విధించాలనేసి కోరుకుంటున్నాము. కోల్కతాలో జరిగిన సంఘటన మనందరినీ భయాందోళనకు గురి చేసింది. డాక్టర్ మమితాపై జరిగిన అత్యాచారం మరియు ఆమెకు చేసిన మర్డర్ ఈ ప్రపంచంలో మనందరినీ భయాందోళనకు గురి చేసింది. ఇంకా ఈ ప్రపంచాన్ని దగ్గరపరిచేలా చేసింది. కానీ ఇది కేవలం ఈ ఒక్క సంఘటనే కాదు, ఆనాటి నిర్భయ నుంచి నేటి వరకు జరుగుతూనే వస్తున్నాయి. ఇది మానవత్వం నశిస్తుందేమో అనడానికి ఉదాహరణ. కానీ ఎన్సీబీ ప్రకారం రోజుకు కేవలం 85 రేప్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ నమోదు అవుతున్నాయి. ఇవి కేవలం ఒఫీషియల్ కేసెస్ మాత్రమే, కానీ ఇంకా అన్అఫీషియల్ కేసెస్ మరెన్నో జరుగుతూనే వస్తున్నాయి. దీనికి అన్నింటికీ కారణం ఏమిటి? ప్రభుత్వం దీనిని నిషేధించడానికి ఏ చట్టాలను నియంత్రిస్తుంది? ప్రభుత్వం కొంతమేరకు ఏ చట్టాలైనా రాబట్టుతుందో దానివల్ల ఉపయోగం లేదా ఏమైనా చేంజెస్ ఏమీ లేవు. కానీ దీని ప్రకారం మనుషులంగా మనము చేయవలసిన పనులు ఏమిటి? దీన్ని మనము ఆలోచించవలసిన తగ్గ విషయం. ఇంకా మనం ప్రభుత్వం నుంచి మనం చేసే డిమాండ్లు కేవలం ఇదే. ఫస్ట్ డిమాండ్ మాది జిఐఓ ఆంధ్రప్రదేశ్ తరపు నుండి ఫస్ట్ డిమాండ్ మనము ఇది చేస్తున్నామంటే డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు, మద్యాన్ని పూర్తిగా నిషేధించాలి. అలాగే ఇలాంటివి వస్తువులు స్కూల్స్, కాలేజెస్ మరియు విద్యాలయాల పరిసరాల్లో అస్సలు ఉండకూడదు. దానిని కఠినంగా నిషేధించాలి. రెండవ డిమాండ్ మనది ఏమిటి అంటే ఏ సినిమాలు అయితే లేకపోతే ఏ రియాలిటీ షోస్లో అయితే మహిళా గౌరవాన్ని కించపరుస్తూ కార్యక్రమాలు జరుపుతున్నాయో వాటిని పూర్తిగా బైకాట్ చేయాలి. థర్డ్ విషయం, విచ్చలవిడిగా చెలరేగిపోతున్న పోర్నోగ్రఫీ యొక్క దానిని మనుషులు బానిసలు అవుతున్నారు, దానిని పూర్తిగా నిషేధించాలి. మరియు నాలుగో డిమాండ్ ఏమిటి అంటే వరకట్నాన్ని పూర్తిగా ఏ విధంగా అయినా సరే నిషేధించాలి. ఇంకా నికాహ్ను సులువుగా చేయాలి. ఈ సెక్స్ హరాస్మెంట్ను, అబ్యూస్మెంట్ను పూర్తిగా నిషేధించాలి. అలాగే ఉద్యోగం చేస్తున్న మహిళలకు ఇఫ్ దే ఆర్ రిలేటెడ్ టు ఎనీ షీల్డ్ వాళ్ళను నైట్ షిఫ్ట్ చేయకుండా చట్టాన్ని రాబట్టాలి. ఇంకా మన ఏడవ డిమాండ్ ఏమిటి అంటే మెడిసిన్స్ మరియు ఇతర కోర్సులలో ఎవరైతే విద్యార్థినులు ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాటి సేఫ్టీ కోసం ఫీమేల్ ఆఫీసర్స్ను నియంత్రించాలి. మన లాస్ట్ యొక్క డిమాండ్ ఏమిటి అంటే ఈ యొక్క స్త్రీల యొక్క రక్షణ కొరకు చట్టాన్ని నియంత్రించాలి. అలాగే ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో ఈ విక్టిమ్స్ ని జస్టిస్ ఇవ్వాలి. అలాగే ఈ కల్ప్రిట్స్ ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇంకా వాళ్ళని హ్యాంగ్ ఓవర్ చేయాలని మనము జిఐఓ ఆంధ్రప్రదేశ్ మరియు జిఐఓ ప్రొద్దుటూరు యూనిట్ నుంచి మనము ఇలాంటివన్నీ డిమాండ్స్ చేస్తున్నాము. తొందరగా వాళ్ళని శిక్షించాలని మనము ఈ గవర్నమెంట్ ని కోరుకుంటున్నాము. ఈ పాపం ఎవరు చేసినా వారిని అందరి ముందర బట్టబయలు చేయడమే కాదు, ఇలాంటి వారికి వేసే శిక్ష ఎలాంటిదై ఉండాలి అంటే కఠినమైనటువంటి శిక్ష ఎలాంటిదై ఉండాలంటే
ఇంకొకటి ఈ యొక్క నేరం చేయాలనుకుంటే అనుకున్నా కూడా భయపడే విధంగా కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక రిపోర్ట్ లో తెలియపరచడం ఏమిటంటే 543 ఎంపీలు పార్లమెంటులో ఉన్నారు. ఇందులో 170 మంది ఎంపీలు ఈ యొక్క మహిళలపై దౌర్జన్యం చేసిన వాళ్ళే, మర్డర్ కేసుల్లో, డ్రగ్స్ కేసుల్లో వీళ్ళపై ఈ యొక్క కేసులు నమోదయ్యి ఉన్నాయి. మరి న్యాయస్థానానికే సిగ్గుచేటు. న్యాయాన్ని తయారు చేసే, న్యాయాన్ని స్థాపించేటువంటి ఈ యొక్క రాజకీయ పెద్దలే ఈనాడు మహిళలపై అత్యాచారం, అన్యాయం చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇలాంటి వారికి పార్లమెంటులో స్థానం కల్పించడం అనేది న్యాయ వ్యవస్థకే సిగ్గుచేటు. అంతేకాదు మేము ఈ యొక్క నిరసనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాము. ఇలాంటి ఘోరాలు, నేరాలు, అత్యాచారాలు ఎక్కడ కూడా జరిగినా కూడా ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి సోదర సోదరీమణులందరూ కూడా ఇలాంటి చర్యలు మరొకసారి జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలని, ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్షలు విధించాలనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ అత్యాచారాలకు కారణమైనటువంటి మత్తు పదార్థాలను సమూలంగా నిర్మించాలనైతే కోరుకుంటున్నాము. మరో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ అత్యాచారాలకు కారణమైనటువంటి ఈ మత్తు పదార్థాలకు నిర్మూలించడమే కాకుండా నిర్మూలించాలి ప్రభుత్వము. ఇలా నిర్మూలించకుండా మరి అలాంటి మత్తు పదార్థాలకు లైసెన్స్ ఇవ్వడం అనేది మరింత ఆలోచించవలసిన విషయం, హేయమైనటువంటి చర్య. మరి ఈ యొక్క నిరసన ద్వారా మేము ప్రతి మహిళకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాము. ప్రతి మహిళ కూడా మన తల్లి, మన సోదరి, మన కూతురు కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క రక్షణ, స్వీయ రక్షణ కూడా మనం కల్పించుకోవాలి. మనం కూడా తగు జాగ్రత్తగా నడుచుకోవాలి. దీనితో పాటు ప్రభుత్వం కూడా దీని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, రక్షణ అనేది కల్పించాలి మహిళలకి. ముఖ్యంగా హాస్పిటల్ ఏదైతే యాజమాన్యం ఉందో ఆ యాజమాన్యం ఏదైతే నిర్లక్ష్యం వహించిందో దాని పట్ల కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. మరి ఇలాంటి ఎవరంటే వారు హాస్పిటల్లో వచ్చి దూరి ఏ ఆర్గనైజేషన్లు కూడా వచ్చినా కూడా వారికి సరైనటువంటి రక్షణ ఉందా లేదా అనేసి చూసి మరి అక్కడ పోలీసులు రక్షణ కల్పించాలనేసి మహిళలకు మేము కోరుకుంటున్నాము. जमात इस्लामी हिंद शोबे खवातीन की जानिब से ये जो रैली रखी गई है, ये जो रैली रखी गई है इसका मकसद ये है कि जो खवातीन और छोटे बच्चों के ऊपर जो अत्याचार हो रहा है, जो भी जुल्म और ज्यादतियाँ हो रही हैं उसके ऊपर आवाज़ उठाने के लिए हम लोग यहाँ पर जमा हुए हैं। अभी जितने भी यहाँ पर सब लोग रैली के लिए जमा हुए हैं और सब लोगों की यही कोशिश है कि जो भी यहाँ पर हो रहे हैं पूरे हिंदुस्तान में जहाँ पर भी देखो, अब कल भी एक ऐसा सुनने को मिला है न्यूज़ के, छोटी बच्ची जबकि ट्यूशन से बाहर निकली, थोड़ी देर हो गई तो उसके साथ भी बलात्कार किया गया। तो ऐसे केसेस बहुत से यहाँ पर सुनने को मिलते हैं कि बच्चियों पैदा हुए तो छोटे बच्चों से लेते हुए बड़े बूढ़ों तक भी यहाँ पर सेफ्टी महसूस नहीं हो रही है। तो इसके खिलाफ हम लोग आवाज़ उठाने के लिए यहाँ पर आए हुए हैं। तो इसकी पूरी वजह हमें ये महसूस होती है कि जितनी भी यहाँ पर नशे के जो भी चीज़ें जमा कर रहे हैं, नशे की चीज़ें जो नशा आवर चीज़ें जो है ड्रग्स, शराब वगैरह, इन सब को क्या है इन सब को बंद करना है। इसके लिए हम लोग आवाज़ उठाने के लिए यहाँ पर आए हुए हैं। इस्लाम यहाँ पर ये बताता है कि जैसे कि औरतें हैं और मर्द हैं जो कि ईमान लाए हुए हैं तो उन्हें बताया जाता है कि अपनी नजरों को नीचे रखकर चला करो। तो जितनी भी खवातीन को यहाँ पर बताया जाता है तो मर्दों को भी यही हुक्म है कि दोनों भी क्या है इसी तरह पर चलना है। तो जबकि नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम जब इरशाद फरमाते हैं तो वहाँ पर रुके हुए लोग बताते हैं कि जैसे कि गैर औरत के ऊपर अगर नजर पड़ जाए तो ये कैसा है, तो फरमाते हैं कि पहली नजर तुम्हारी है और दूसरी नजर शैतान की है, तो तुम क्या है अपनी नजर को फेर लो। तो फिर फरमाते हैं कि अगर यही नजर अगर आपकी नजर खराब करे तो फौरन क्या है अपने घरों की तरफ पलट जाओ। तो इस तरह क्या है औरत बच्चियां जब घर में पैदा होती है तो उनको इज्जत के साथ उनकी हिफाजत करना है, उनको पढ़ाना लिखाना है और अच्छे लड़के के साथ शादी करना है। तो वो बाप क्या है
जन्नत के हकदार है। तो यहाँ पर ये जो अभी जो माहौल जमा हुआ है, तो महसूस होता है कि बाप के जगह पर भी क्या है, बेटी को हिफाजत नहीं मिल रही है। खुद बाप ही क्या है बेटी के साथ अत्याचार कर रहे हैं। तो इसकी वजह है शराब। तो ये जो नशे के पदार्थ है, ये सब क्या है, लोगों को ये जुल्म ज्यादतियां करने के लिए उभार रहे हैं। तो जैसे कि हमारे हुकूमत के सरदार भी है, कि पहले तारीख में भी हुकूमत चलाई जाती थी, उमर ज़ल्लल्लाहु थे, तो उनकी हुकूमत में उन्होंने फरमाया कि अगर कि मेरी हुकूमत में एक बकरी का बच्चा भी अगर नाइंसाफी के साथ मर गया तो इसके जिम्मेदार मैं हूँगा। जबकि आपकी हुकूमत के लोग यहाँ पर ऐसे ही जो कि राजकीय नायकों के इसमें जाने जाते हैं, तो ये लोग क्या है अपने आमदनी के लिए क्या है इन सब को देखते हुए भी नजरअंदाज कर रहे हैं। तो हमारी हुकूमत से ये अपील है कि नशा आवर चीजों को बंद किया जाए।